వీడియోలో పొట్ట సైడ్ ఉంటుంది. కంప్లీట్ చేస్తాం సార్ 15 రోజులే చేయకూడలేదు. నెక్స్ట్ ఉండే మనం ఎవరికైనా నాకు తెలియదు వాయిస్ తప్పేం లేదు. ఇప్పుడు ఇందులో అది కూడా అభివృద్ధి చేసేది. డి ఉంటాడు, ఏ ఉంటాడు, అక్కడేమో డి ఉంటాడు, ఆయన ఏ ఉంటాడు. చేసేది రెండు రిపోర్ట్ వస్తుంది. ఎంతమంది డబ్బులు ఇవ్వాలి. యాక్చువల్ అంటే ముందు ఇస్కాన్ ఇచ్చేది టోటల్ కాస్ట్ 28 రూపాయలు. 5 రూపాయలు 23 రూపాయలు. మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ కూడా గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఇది మరి తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 4 అన్నా క్యాంటీన్లు ఉండటం జరిగింది. 4 కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి, రంగులు వేయటం అవన్నీ ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి ఇవాళ ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఆల్రెడీ మరి క్లీనింగ్ చేశారు, ఇంకా రంగులు వేయటమే ఉంది. రేపు ఏదైతే ప్రభుత్వం టెండర్లు పిలిచి ఎవరికైతే ఇవన్నీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకు ఆ హామీని నెరవేర్చే విధంగా రేపు ఈ అన్నా క్యాంటీన్ 4 కూడా తెరవబడతాయి. అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్మారు, ఓట్లేశారు. ప్రజలకి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనేది ఏదైతే ఎన్టీ రామారావు గారు కోరికో ఆ కోరికను నెరవేర్చడానికి గత 2014 నుంచి 19లో ఈ అన్నా క్యాంటీన్లు మరి పెడతాం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి మేము పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో 4 కూడా ప్రారంభించడం జరుగుతుంది త్వరలోనే. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో పడమర వీధి నుంచి వంగాయగూడెంకి కలిపే వంతెన్ని మరి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి మరి శనివారపేట కాజ్వే దగ్గర సరిపోవయ్యి ఏది ఏంటంటే అది కట్టుకోకుండా ఇది కట్టుకోకుండా ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నిచ్చి అవి గాల్లో పెడతాం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారితోనూ R&B వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ వంతెన చాలా ఉపయోగకరం. అక్కడ ప్రజలందరితో కూడా దాని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఈ వంతెన మాకు కావాలి అన్నారు. ఆల్రెడీ అంతకుముందు ఉన్న వంతెన కూడా కొంచెం పాడైపోవడం జరిగింది. ఈ వంతెన వల్ల అటు కైకలూరు వెళ్ళే వాళ్ళకి కానీ అలాగే వంకాయగూడెం నుంచి పెదపాడు వెళ్ళే వాళ్ళకి కానీ చాలా కూడా ఫెసిలిటీస్ జరుగుతాయి. ఆ వంతెన కూడా ఇమీడియట్గా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని దాన్ని కూడా టెండర్ను పిలిచి దానికి కూడా ప్రజాపయోగంగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి దాన్ని కూడా పర్యవేక్షించి దాన్ని కూడా చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే మొన్న ఎలక్షన్లో హామీ ఇచ్చామో ప్రజలకు ఉపయోగపడే పనులే మేము చేస్తామని చెప్పి
ప్రజలతో కూడా మమేకమయ్యి ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ని కూడా తీసుకుని ఈ సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ఈ విధంగానే జరుగుతాయి. రోజు కూడా ఏదో రకంగా ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతో అనుసంధానం అయ్యి ఉండాలి, ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పి చాలా బాధ్యతాయుతంగా పరిపాలించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో తప్పనిసరిగా వారానికి 5 రోజులైతే 5 రోజులు, 6 రోజులైతే 6 రోజులు, 7 రోజులైతే 7 రోజులు ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తీర్చే విధంగానే ఈ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.